పెట్టండి రా, కింద ఆకులు పెట్టి పైన పండ్లు పెట్టి మేనేజ్ చేయండి. మీకు మాత్రం టేకు చెక్కలు కావాలి, అడవి కుందేలు కావాలి, అన్నిటికీ పర్మిషన్ నేను ఇవ్వాలి. నాకు కొంచెం నైవేద్యం పెట్టండి రా అంటే కింద ఆకులు నింపి పైన 2-3 పళ్ళు పెట్టిస్తారు. ఈ అడవంతా మీ ఆస్తారా? 3 నెలలకు ఒకసారి వస్తారు, 2-3 బుట్టలు పెడతారు. నైవేద్యం రా అంటే నమస్తే పెట్టిపోతారు. కుసా తైతక్కలేంట్రా పెట్టు పెట్టు బే. ఏమరా బాటిల్ సైజ్ తగ్గింది అంటే ఒక మాట చెప్తే ఏమనుకోవద్దు దొరా. చెప్పు. మీరు జుర్రుడుకు కొండలు కాదు గుట్టలు కూడా సరిపోతారా? ఆ తేనెటీగలు ఎంత నేరుగుతాయి మీరు చెప్పలేదురా. అవునా నువ్వే వెనకాల ఎవర్రా? ఎవరు లేదు దొరా, ఎవరు లేరు. ఎవరు లేకపోవడం మైండ్ పోయిందా? కనబడుతుంది కదా వెనకాల ఎవరు? పెట్టేసి ఒక్కగాని ఒక పెళ్ళని దొరా, నేను తన్ను పెడతా, తను వదిలేదురా. నీ భార్య నాకేంట్రా? నేను రేపిస్తున్నారా? రేపు పంపిస్తావా? నాకు 2 చిన్న పిల్లలు దొరా, చిన్న చిన్న పిల్లలు. కొడుకుని డాక్టర్ చేస్తా, కూతురు మాత్రం డాన్స్ అని చేస్తా దొరా. డాన్స్ అని చేస్తా ఏంటి? కొడుకుని డాక్టర్ చేస్తా, కూతురు మాత్రం డాన్స్ అని చేస్తా దొరా. అది డాన్సింగ్, నీ వెనకాల వైఫ్. డాన్సింగ్ అంటే అది కాదురా, డాన్స్ అంటే మైకేల్ జాక్సన్. అది చెప్పండి సార్. ఆఫీస్లోనే ఉన్నా, రానివ్వండి సార్. అక్కడ మీరు ఒక్కరే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు, ఇక్కడ మేము ఏసీ రూమ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు. సార్ మీరు మాత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కట్టెల కలెక్షన్ తీసుకుపోతారు. నేనేం తీసుకుపోతాను తెలుసా? ఓ 50 జలగలు, 40 నత్తలు, 2-3 పాము కాట్లు కూడా తీసుకుని పోతారు ఇంటికి. అరే పట్టపగలే అడవిలో తిరగడం రిస్క్, నైట్ టైంలో ఇంకెంత రిస్క్ అని తెలుసు. అప్పటికి చెక్ పోస్ట్ లో రూల్స్ పెట్టి చచ్చాము. ఎవడు ఫాలో అవుతున్నాడు? తెలిసిన నుంచి తెల్లోడు వరకు ప్రతి ఓడు రికమెండేషన్ లెటర్ తీసుకుని రావడము, అడవి లోపలికి ఎంటర్ అయిపోవడము. ఉన్న రికమెండేషన్ లెటర్ ఆపండి సార్, సగం పీడా పోద్ది. సార్ పులులైనా ఏనుగులైనా అడవి పందులైనా నాకు భయపడతాయేమో, అందరికి కాదు. ఆర్కెల్ చేసో సైకిల్ చేసో రమ్మ చెప్పారు సార్. ఎవడ ఈడ మళ్ళీ వీడి ఎక్స్ప్రెషన్స్ ముందు ఈనేసేయాలి. పోలీసు Get out! Get out from here! You bloody forest people coming for a donation? Oh. Hey, Avida. Hi, I am Raja, Bobil Raja. Divya. Nice meeting you. Something to eat? ఏముందండి. Tempting fresh fruits, pure organic. పర్లేదండి. No formalities. మీరేంటి ఆ పోలీసు వాళ్ళ లంచం తీసుకుని అనుకుంటున్నారా? ఆమె ఫారెస్ట్ రేంజర్ అండి. బేసిక్ గా వీళ్ళందరూ ఫ్రూట్స్ సమర్పించుకున్నారు. వీళ్ళకి నేనంటే పిచ్చండి. నేనేమో ప్రేమను పంచుతాను, వాళ్ళేమో ఫలాలను పంచుతారు, అంతే. ఐ అండర్స్టాండ్. మనం లొకేషన్కి వెళ్దామా? షూర్ అండి. నేను 1 minute లో వస్తాను. నో ప్రాబ్లం. పైనుంచి ఆకులు రాలుతాయండి, ఇటువైపు నుంచి. ఓకే. ట్రై చేస్తున్నాడా కానీ రాని ఈ బొబ్బిలి రాజాదేరా. వీడేంటి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు? వీళ్ళ సొల్లంతా వెనకాల కూర్చుని వినాలా? తగ్గేదేలే. నువ్వు ముందే కూర్చో. దివ్యజీ, బేసికలీ నేను నేచర్ లవర్. ప్రకృతి రక్షో రక్షిత అంటే ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి హెవీ డ్యూటీ వెహికల్స్తో వెళ్ళామంటే సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అండ్ దానివల్ల యానిమల్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓకే, ఎలా వెళ్ళాలైతే?